అసురకాండ ఎపిసోడ్ 3 అరవకొండ సూర్యుడు తిరిగొచ్చాడు. అస్త్ర ల్యాబ్లో ఆ ఉదయం చాలా భిన్నంగా ఉంది. ఆ ల్యాబ్ ఆడలు, ఆ కాంతి, ఆ నిశ్శబ్దం ఇవన్నీ మానవ మేధస్సు లోపలి పొరల్లో దాగున్న శక్తిని బయటికి తీసుకొచ్చే ప్రయోగానికి సిద్ధంగా ఉన్నట్లు కనిపిస్తున్నాయి. ఈ ప్రయోగం జరగబోయేది కృష్ణార్జున్ పైన. ఆ ల్యాబ్లో వర్క్ చేస్తున్న సైంటిస్ట్స్ అందరూ కూడా కంప్యూటర్స్లలో ప్రోగ్రామింగ్ సిద్ధం చేసే పనిలో బిజీగా ఉన్నారు. స్క్రీన్ పైన అరవకొండ సూర్యుడు డిజిటల్ ఇమేజ్, పక్కనే కృష్ణార్జున్ విర్చువల్ ఇమేజ్ కనిపిస్తున్నాయి. వారి మధ్యలో జీన్ పర్సెంటేజ్ కూడా కనిపిస్తోంది. కృష్ణార్జున్లో ఉన్న అరవకొండ సూర్యుడు 5% డిఎన్ఏని ఏకంగా 100% పెంచడానికి అస్త్ర ల్యాబ్ సైంటిస్టులు సిద్ధంగా అవుతున్నారు. వారందర్నీ డాక్టర్ మార్విన్ మానిటర్ చేస్తూ గైడ్ చేస్తోంది. ఆమె చెయ్యబోయే ప్రయోగం అస్త్ర ల్యాబ్ ఉనికిని మాయం చేస్తుందని ఆ క్షణం ఆమెకి తెలియదు. జూనియర్ సైంటిస్ట్ మహా కృష్ణార్జున్ ఫ్లాట్లో ఉన్నారు. మహా నిద్రలేచి నిండుగా రెడీ అయి అద్దం ముందు నిలబడి తనని తాను చూసుకుంటుంది. ఆమె మనసులో చాలా ప్రశ్నలు ఉన్నాయి. మహా ఈ ప్రయోగానికి కృష్ణార్జున్ని సిద్ధం చేయడం వెనుక మరో బలమైన కారణం ఉంది. కృష్ణార్జున్ బెడ్ పైన మంచి నిద్రలో ఉన్నాడు. మహా రాత్రి పాళల్లో కలిపిన స్లీపింగ్ డ్రగ్ అతని మీద గట్టిగా పనిచేసింది. ఈ ప్రయోగం పూర్తయ్యేంతవరకు కృష్ణార్జున్ మెళకువలోకి రాలేడు. అలాంటి పవర్ఫుల్ డ్రగ్ని మార్విన్ మహాకి ఇచ్చి కృష్ణార్జున్పై ప్రయోగించింది. కొద్దిసేపటికి అస్త్ర ల్యాబ్ సెక్యూరిటీ గార్డ్స్ ఇద్దరూ వచ్చి కృష్ణార్జున్ని అక్కడి నుంచి తీసుకుని వెళ్తారు. మహా కూడా వారితో పాటు అస్త్ర ల్యాబ్కి వెళ్తుంది. అక్కడ సాధారణ టెక్నీషియన్గా కనిపిస్తున్న మనిషి ఈ రోజు తరువాత అసాధారణ యోధుడిగా మారబోతున్నాడు. కృష్ణార్జున్ రక్తంలో దాగి ఉన్నది పూర్వకాలంలో తూర్పు కనుమల సంరక్షకుడు అరవకొండ సూర్యుడి యొక్క డిఎన్ఏ. అది మళ్లీ పూర్తి స్థాయిలో యాక్టివ్ కాబోతోంది. డాక్టర్ మార్విన్ సూపర్ హ్యూమన్ ప్రాజెక్ట్ కోసం సిద్ధం చేసిన ల్యాబ్ అంతా తెల్లని కాంతులతో మెరుస్తూ ఉంది. ప్రతి పరికరం, ప్రతి స్క్రీన్, ప్రతి డిజిటల్ గ్రాఫ్ ఈ ప్రయోగం యొక్క ప్రాధాన్యతని చెబుతున్నాయి. అసురకాండలో రావణుడు సృష్టించిన లావామెన్ని ఎదుర్కోవడానికి మైథాలజీ అంశాల ఆధారంగా చేసుకుని సైన్స్ సృష్టిస్తోన్న సూపర్ హ్యూమన్ మరికొన్ని గంటల్లో మేల్కొనబోతున్నాడు. అతని బలం ఎలా ఉండబోతుందనేది ప్రయోగం చేస్తోన్న శాస్త్రవేత్తలకి కూడా కనీసం తెలియదు. న్యూరో బయోఫ్రీక్వెన్సీ ఎన్హాన్స్మెంట్ ప్రయోగం విజయం పైన కూడా వారికి పూర్తి విశ్వాసం లేదు. ఒక మనిషి ప్రాణాలు పణంగా పెట్టి చేస్తోన్న ప్రయోగాలలో భాగమే ఇది కూడా. ఇది వర్కౌట్ అయితే రవికాంత్ చతుర్వేది మాస్టర్ ప్లాన్ని ఎగ్జిక్యూట్ చేయడానికి తనకొక సూపర్ హ్యూమన్ దొరుకుతాడని అతని నమ్మకం. ల్యాబ్ వార్ రూమ్లోకి మార్విన్ సీరియస్గా అడుగుపెట్టింది. ఛాంబర్ పవర్ లెవెల్స్ స్టేబుల్గా ఉన్నాయి. కంటైన్మెంట్ సీల్ లాక్ చేయండి. సీక్వెన్స్ 1 ప్రారంభించండి అని మార్విన్ చెప్పింది. కృష్ణార్జున్ను నెమ్మదిగా ఒక గాజు ఛాంబర్లోకి తీసుకువెళ్లారు. ఒక బాక్స్లో పెట్టి లాక్ చేశారు. అతను పూర్తిగా నిద్రాణంలో ఉండటంతో ఏం జరగబోతుందో కూడా తెలుసుకోలేని పరిస్థితిలో ఉన్నాడు. ఆ ఛాంబర్ తలుపు మూసుకుపోయినప్పుడు అతని మనసు అలా ఒక శూన్యలోకంలోకి అడుగుపెట్టింది. అక్కడ అతనికి ఏమీ కనిపించటం లేదు. అలా నడుచుకుంటూ వెళ్తున్నాడు. అసలు జీవమనుగడ కూడా లేని ఆ శూన్యలోకంలో తనని ఎవరో బంధించినట్లు కృష్ణార్జున్ భావిస్తాడు. ఇక ఛాంబర్ బయట ల్యాబ్ వార్ రూంలో మహా కృష్ణార్జున్ని అలా చూస్తూ ఉంటుంది. తెలియకుండానే ఆమె కళ్ళల్లో కన్నీళ్లు తిరుగుతాయి. ఎవరు చూడకుండా ఆ కన్నీళ్లని క్షణంలో మహా తుడిచేస్తుంది. చేతులు జోడించి భగవంతుణ్ణి మహా ప్రార్థిస్తూ ఉంటుంది. నీ సంకల్పం కోసం, అతనిలో ఉన్న శక్తితో ప్రపంచాన్ని రక్షించడం కోసం నేను తీసుకున్న నా నిర్ణయం తప్పు కాదని నిరూపించు స్వామి అని మహా మనసులో ప్రార్థిస్తుంది. మహా ఆలోచనల్లో సముద్రమంత అల్లకల్లోలమైతే ఆ క్షణం ఉంది. ఆమె కళ్ళల్లో తెలియని టెన్షన్ కనిపిస్తోంది. ఆమె ముందు ఛాంబర్ రూంలో కంట్రోల్ డాష్బోర్డ్ ఓపెన్గా ఉంది. కృష్ణార్జున్ ప్రతి హార్ట్ బీట్, ప్రతి న్యూరల్ రెస్పాన్స్ అన్ని లైవ్ మానిటరింగ్లో చూస్తోంది. మార్విన్ కఠినమైన స్వరంతో ఫేజ్ 1 డిఎన్ఏ సిగ్నల్ లాక్, అరవకొండ సూర్యుడు డిఎన్ఏ సీక్వెన్స్ యాక్టివేట్ చేయండి అని సైంటిస్టులకు చెప్పింది. 400 సంవత్సరాల క్రితం అరవకొండ పర్వత శిఖరంపై కాపలాగా ఉన్న సంరక్షకుడు ఆత్మకు ఇప్పుడు ల్యాబ్లో శక్తినిస్తున్నారు. శూన్యలోకంలో ఉన్న కృష్ణార్జున్ శరీరంలో ఒక్కసారిగా ఊహించని మార్పులు జరుగుతున్నాయి. అతని శరీరం ఎర్రగా మారిపోతుంది. అతని చేతిపై నరాలు పొంగుతున్నాయి.
రక్తం ప్రవాహ వేగం పెరిగిపోతోంది. నాడులు పెల్లుబుకే వేగంతో స్పందించాయి. చేతులు బిగుసుకున్నాయి. ఒళ్లంతా చెమట పట్టేస్తోంది. అతని ఛాతిపై సుదర్శన చక్రంలో నిప్పుల కొలిపిలా మండుతోంది. ఒక్కసారిగా శూన్యలోకంలో ఉన్న కృష్ణార్జున్ బిగ్గరగా అరుస్తున్నాడు. అతని అరుపుల శబ్దం చుట్టూ ప్రతిధ్వనిస్తోంది. ల్యాబ్లో ఛాంబర్ రూంలో కృష్ణార్జున్ శరీరంలో వస్తోన్న మార్పులను స్క్రీన్ మానిటరింగ్లో చూస్తోన్న మార్విన్ కళ్లలో ఓ ఆనందం. అయితే మహా కళ్లల్లో భయం మాత్రం ఇంకా పోలేదు. టెన్షన్ అంతకంటూ పెరిగిపోతోంది. మార్విన్ ఉత్సాహంగా మానిటర్ చూస్తూ, ఎస్, ఇదే ఆ సిగ్నల్. అరమకొండ సూర్యుడి డిఎన్ఏ రియాక్షన్ పర్ఫెక్ట్గా మొదలైంది అంటుంది. ఛాంబర్లోని ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్ ఒక్కసారిగా మారిపోయింది. గాజు చుట్టూ చిన్న కాంతి మరింత పెరిగింది. శూన్యలోకంలో ఉన్న కృష్ణార్జున్ శరీరంలో రక్త ప్రవాహ వేగం పెరిగింది. అతని గుండె వేగంగా కొట్టుకుంటోంది. ఆ శబ్దం అతనికి వినిపిస్తోంది. అతని కళ్ళు ఎర్రగా మారిపోయాయి. మహా టెన్షన్ పడుతూ, మార్విన్, ఇక ఆపండి. అతని బాడీ మీరిచ్చిన టెంపరేచర్ని తట్టుకోలేకపోతోంది. ఇంకా పెంచితే తాను చనిపోతాడు. ప్లీజ్ స్టాప్ అంటూ ఆవేదనగా వేడుకుంటుంది. మార్విన్ కూల్గా మహా వైపు చూసి, హో, యూ లవ్ దట్ గాయ్. జరగబోయేది చూస్తూ ఉండు. నువ్వు ఆనందించే సమయం వస్తుంది. హీఈస్ నాట్ ఎ నార్మల్ మ్యాన్, హీఈస్ బియాండ్. అతని డిఎన్ఏలో సూర్యుడు ఇంకా బ్రతికే ఉన్నాడు అని అంటుంది మార్విన్. శూన్యలోకంలో ఉన్న కృష్ణార్జున్ కళ్ళు తెరిచాడు. అతని ఎదురుగా అరమకొండ సూర్యుడు నిలబడి ఉన్నాడు. అతని రూపం, అతని దేహం చాలా పవర్ఫుల్గా ఉన్నాయి. కృష్ణార్జున్ అరమకొండ సూర్యుడి వైపు చూస్తూ, ఎవరు నువ్వు? నేనెక్కడున్నాను అని అడుగుతాడు. నీ రక్తం నేను, నా లోకంలో నువ్వున్నావు అని సూర్యుడు చెప్తాడు. నేనిక్కడికెలా వచ్చాను అని కృష్ణార్జున్ సూర్యుడిని అడుగుతాడు. నన్ను నీతో తీసుకెళ్లడానికి వచ్చావు అని సూర్యుడు అంటాడు. నేనా? నిన్ను తీసుకెళ్లడానికా? నేనెక్కడికొచ్చానో నాకే తెలియదు. నిన్నెలా తీసుకుని వెళ్తాను? నువ్వేదో రాంగ్ పర్సన్ దగ్గరికి వచ్చినట్లున్నావు అని కృష్ణార్జున్ అంటాడు. నీకు తెలియకుండానే నువ్వొక మానవ ప్రయోగంలో భాగమయ్యావు. నీ రక్తంలో ఉన్న నా ఆత్మశక్తికి వారి ప్రాణం పోస్తున్నారు. దీని వెనుక ఉన్న ఆ భగవత్ సంకల్పం ఏంటో నాకు తెలుసు. అది పూర్తయ్యేంత వరకు నీలోనే ఉంటాను అంటూ సూర్యుడు ఆత్మ శూన్యలోకంలో ఉన్న కృష్ణార్జున్లోకి ప్రవేశిస్తుంది. ఒక క్షణం పాటు అతను గాలి మధ్య తేలుతున్నట్టుగా కనిపించాడు. ల్యాబ్లో అన్ని సిస్టమ్స్ షట్ డౌన్ అయిపోయాయి. మానిటర్స్ అన్నీ బ్లాక్ అయిపోతాయి. కేవలం ఛాంబర్లోని నీలం కాంతి మాత్రమే మిగిలింది. మార్విన్ ఆశ్చర్యంగా చూస్తూ, ఎస్ ఎస్, అరమకొండ సూర్యుడు మళ్లీ జన్మించాడు అని గట్టిగా అరిచింది. సైంటిస్టులందరూ కూడా చప్పట్లు కొడుతూ ఒకరితో ఒకరు సంతోషాన్ని పంచుకుంటున్నారు. పెద్ద బిల్డింగ్ టాప్ ఫ్లోర్లో బార్ క్యాబిన్లో గ్లాస్లో వైన్ తాగుతూ రవికాంత్ ఓ రూంలో కూర్చుని తన ఎదురుగా ఉన్న స్క్రీన్ పైన అస్త్ర ల్యాబ్లో జరుగుతున్న ప్రయోగాన్ని వీక్షిస్తున్నాడు. కృష్ణార్జున్పై చేసిన ప్రయోగం విజయవంతమయ్యిందని రవికాంత్ కూడా హ్యాపీగా నవ్వుతున్నాడు. ఎస్, ఆ షాడో ఐలాండ్లో ఉన్న రావణుడి సైన్స్ మొత్తం ఇక నా సొంతం. దానితో ఈ ప్రపంచాన్ని శాసిస్తాను అని అంటాడు. ఇక అస్త్ర ల్యాబ్ ఛాంబర్ రూంలో కృష్ణార్జున్ కళ్ళు తెరుస్తాడు. అతని శరీరంపై ఎలాంటి డ్రెస్ ఉండదు. అతన్ని లాక్ చేసిన బాక్స్ మీద కృష్ణార్జున్ చేతితో బలంగా కొడతాడు. ఒక్కసారిగా ఆ బాక్స్ బ్లాస్ట్ అవుతుంది. అందులోంచి 6 ప్యాక్ బాడీ, కండలు తిరిగిన శరీరంతో అరమకొండ సూర్యుడు లాంటి యాటిట్యూడ్తో కృష్ణార్జున్ బయటకు వస్తాడు. తూర్పు కనుమలలో నిలబడి ఉన్న ఒక పర్వతం, ఒక సింహం, ఒక సంరక్షకుడు. అతని మనసులో క్షణంలో అనేక యుగాల జ్ఞాపకాలు పరిగెత్తాయి. గ్లాస్ ఛాంబర్ని కృష్ణార్జున్ బలంగా చేత్తో కొట్టాడు. ఒక్కసారిగా ఛాంబర్ గ్లాస్ కూడా బ్రేక్ అయ్యింది. చుట్టూ మంటలు అంటుకున్నాయి. సెక్యూరిటీ సిస్టమ్ అలారం మోగింది. మార్విన్ వెనక్కి తిరిగి చూసింది. ఛాంబర్ మొత్తం మంటల్లో కాలిపోతోంది. అంతవరకు హ్యాపీ మూడ్లో ఉన్న ఆమె ఫేస్లో ఎక్స్ప్రెషన్స్ మెల్లగా మారిపోయాయి. కృష్ణార్జున్ బయటికి నడుచుకుంటూ వస్తున్నాడు. అతను అడుగుల్లో పవల్, అతని చూపుల్లో వేగం మార్విన్కి స్పష్టంగా అర్థమవుతోంది. అతని శ్వాస తుఫానులా వినిపిస్తోంది. అతని కళ్లల్లో ఓ శక్తి చూస్తుంటే నన్నెవ్వరూ కంట్రోల్ చేయలేను అనే విషయాన్ని సూటిగా చెబుతున్నట్లుంది. మార్విన్ కృష్ణార్జున్ వైపు అలా చూస్తూనే ఉంది. కృష్ణార్జున్ ఆమె దగ్గరికి వచ్చాడు. ఐ యామ్ ఏ సేవియర్, యు ఆర్ ఏ డిస్ట్రాయర్. నీ వల్ల ఈ భూమికి మళ్లీ ప్రమాదం వచ్చింది. దానిని ఆపాల్సిన బాధ్యత నాపై ఉంది. నా గురించి తెలుసుకుని, శోధించి, ఛేదించి నా ఆత్మశక్తికి ఊపిరి పోసినందుకు నిన్ను గౌరవిస్తా. అయితే నీ ఆలోచనలలో ఉన్న భారత్ వినాశనాన్ని పూర్తిగా వదిలయ్యి. ఇది నా జన్మభూమి, నా కర్మభూమి. దీని రక్షణ కోసం నేను ఎంతవరకైనా వెళ్తాను అని వార్నింగ్ ఇచ్చి కృష్ణార్జున్ వెళ్ళిపోతూ మహావైపు చూస్తాడు. నీ సంకల్పం నాకు వినిపించింది.
నీ ఆలోచన నాకు కనిపించింది. మహత్తర అని మహాని పూర్తి పేరుతో కృష్ణార్జున్ పిలిచి ఆమె చేయి పట్టుకుని బయటకు వెళ్ళిపోతాడు. మార్విన్ నిశ్శబ్దంగా కృష్ణార్జున్ వైపు చూస్తూ, ప్రాజెక్ట్ సక్సెస్, సూపర్ హ్యూమన్ ఆన్లైన్. నిన్ను బయటకు తీసుకువచ్చిన గాన్ని నిన్ను కంట్రోల్ చేసేవాడిని సృష్టించడం నాకొక లక్కన. నా రక్తం నీ వినాశనం కోరుకుంటుంది, అరమకొండ సూరి అంటూ మార్విన్ వెనక్కి తిరిగి ల్యాబ్ కంట్రోల్ రూంలోకి నడిచింది. అక్కడ ఉన్న ఓ జీనోమ్ డ్రగ్ ని ఆమె ఇంజెక్ట్ చేసుకుంది. ఒక్కసారిగా మార్విన్ కళ్ళు తిరిగి కింద పడిపోయింది. అదే సమయంలో అరేబియా మహాసముద్రంలో ఆ షాడో ఐలాండ్లో లావామ్యాన్ ఇంద్రజిత్ తన అసుర సైన్యమందరూ మామూలు మానవ రూపాలలోకి మారిపోయి అరేబియా సముద్రం మీదుగా భారతదేశం వైపు నౌకలో వస్తూ ఉంటారు. ఇంద్రజిత్ మోడ్రన్ కాస్ట్యూమ్స్తో చాలా పవర్ఫుల్ సూపర్ విలన్ తరహాలో ఉంటాడు. అరమకొండ సూర్యుడు ఆవిర్భావం వేళ అఖండ భారత వినాశనం కోసం ఇంద్రజిత్ అసుర గ్యాంగ్తో వస్తోన్న వేళ జరగబోయే యుద్ధం ఎలా ఉండబోతోందనేది తెలియాలంటే ఎపిసోడ్ 4 కోసం వేచి చూడండి. అసురకాండలో ఓ కొత్త అధ్యాయం మీకోసం సిద్ధమవుతోంది. అరమకొండ సూర్యుడు ఇంద్రజిత్ మధ్య యుద్ధం ఏ స్థాయిలో ఉండబోతోందనేది తెలియాలంటే ఎపిసోడ్ 4 కోసం వేచి చూడండి.